ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. నిన్న పెట్టిన వీడియోకి అయితే చాలా మంచి వ్యూస్ వచ్చాయి, చాలా థ్యాంక్స్. అయితే నిన్నటి వీడియోలో చెప్పినా కదా ఈ రోజు ఏం ముగ్గేస్తానో ఆలోచించి కమెంట్ చేయండి అని. చాలా మంది చేశారు కానీ ఒక్కరన్నా శివలింగ్ అనేస్తాము మహాశివరాత్రి కదా దానికి సంబంధించి వచ్చానని ఒక్కరు చెప్పలేదు. ఇంకా కొందరు రథ ముగ్గేస్తానని కామెంట్ పెట్టారు. రథ ముగ్గు ఎందుకు ఎత్తారు చెప్పండి, ఈ రోజు మహాశివరాత్రి పెట్టుకుని ఇది అయిపోయిందిలే కానీ ఇక ఈ వీడియో విషయానికి వస్తే ఇంకా ఈ రోజు శివరాత్రి అనేసి చికట్లు 5 గంటలకి లేచినాను. లేడు మేము 5కి లేచినా కానీ పని మొదలు పెట్టే లోపల 5:30 అయింది, ముగ్గేసి లోపల 6:30. అయితే ముగ్గేదేయాలని చాలా ఆలోచించినా కానీ ఏదో ఆలోచన రాలేదు, అందుకని ఇలా సింపుల్ గా అయితే వేసినాను. ఇలాంటిది నేను ముందు వీడియోలో కూడా వేసినాను. పనిలో పని తులసి చెట్టుకాడ అలాగే కింద కూడా ముగ్గు అయితే వేసేసినాను. ముగ్గు అయిపోగానే స్నానం చేసి ప్రసాదానికి అయితే పెట్టాను. అయితే ఇన్ని పండుగలు చేసుకుంటాను కానీ ఇంత కన్ఫ్యూజన్ లో ఎప్పుడు ఈ పండుగ చేసుకోలేదు. అసలు ఈ రోజు సాయంత్రం నుంచి చేసుకోవాలా లేకుంటే రేపు చేసుకోవాలా ఏం అర్థం కాలేదు. అసలు కొందరేమో ఈ రోజే పండుగ అంటారు, ఇంకొందరు ఏమంటారు ఈ రోజు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు పండుగ అంటారు. ఫోన్ లో ఏమో ఏది బట్టి అది చెప్తున్నారు. అందుకనే వీళ్ళందరితో పని లేకుండా నాకు నచ్చినట్టుగా ప్రసాదం ఉంది టెంకాయ అయితే కొట్టేసుకున్నాను. అన్నట్టు మిమ్మల్ని అడగడం మర్చిపోయినా ఈ రోజు మీరు ఉపవాసం ఉంటున్నారా? అబ్బా నేనైతే ఖచ్చితంగా ఉంటాను అబ్బా. అందుకని మా ఆయన ఊర్లే కంపించాను, ఎందుకంటే నేను ఉపవాసం కదా ఏం తినకూడదు. అందుకని 1 కేజీ దానిమ్మకాయలు, 1 కేజీ ఆపిల్కాయలు, 1 కేజీ ద్రాక్ష, అలాగే 1 డజన్ అట్టి పండ్లు, 1 పెద్ద పుచ్చకాయ తీసుకున్నా. నేను ఈ రోజు ఉపవాసం ఏం తినని చెప్పి ఊర్లకైతే పంపించిన. అంతే కదా చెప్పండి, ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువగా తినకూడదు. అందుకనే కొన్ని మాత్రమే చెప్పి పంపించిన. ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత నేను మా బుడిది మళ్ళీ గుడికి కూడా పోయినాము. మేము పోయినప్పుడు గుడిలో అయితే ఎవరు లేరు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.